దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె యేసరత్నం గారు, హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు గారు ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన ఎన్నికల మేనిఫెస్టోలో చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతోని దళితులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ప్రధానమైనటువంటిది దళితుల అభివృద్ధికి, సామాజిక, రాజకీయ, ఆర్థికంగా వాళ్ళను ముందుకు తీసుకుపోవడం కొరకు మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి ఆనాడు చెప్పారు. ఇవాళ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ప్రధానమైనటువంటి డిమాండు దళితులకు, దళిత బంధుకు సంబంధించినటువంటిది అంబేద్కర్ అభయస్థం పేరు మీద దళిత బంధును ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. అదే రకంగా గత ప్రభుత్వ హయాంలో దళితుల సంక్షేమం కొరకు అలాగనే స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన దాంట్లో అనేకమైనటువంటి స్కీములకు అలాట్మెంట్ వచ్చింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి సబ్సిడీని విడుదల చేయకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ఉంది. ఇకపోతే ఈ మధ్యలో ఈరోజే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ మహిళలకు ఆర్థిక సాలమన పేరుతోని ఒక పథకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఇవాళ అత్యధిక జనాభాగా ఉన్నటువంటి దళితులకు, దళిత మహిళలకు ఏదో 6 పథకాల గ్యారెంటీలో భాగంగానే మీరు ఉచిత బస్సులో ప్రయాణం చేయండి తప్ప దళిత మహిళలు సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబ దిశగా ఈ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్కీములను తీసుకురావట్లేదు. అదే కాకుండా గతంలో ఉన్నటువంటి స్కీములను కూడా ఎలాంటి పట్టింపు లేకుండా కాలయాపన చేస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించినటువంటి నిధులను ఈ దళితుల అభివృద్ధి సంక్షేమం కొరకే ఉపయోగించవలసి ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రభుత్వము అమలు చేయడం లేదు. కొత్తగా ఎలాంటి దళిత నిరుద్యోగ యువతకు కానీ, దళితులకు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన దాంట్లో ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఏమన్నంటే మాది ప్రజాప్రభుత్వం, దళిత బహుజన సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు తప్ప ఈ దళితుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎలాంటి ఆర్థికమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఫలితంగా ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా దక్కవలసినటువంటి ఈ ఏదైతే సప్లా నిధులను కూడా దారి మళ్లిస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో భాగమైనటువంటి చేవెళ్ళ డిక్లరేషన్ను అమలు చేయాలని చెప్పేసి, అదే రకంగా ఈరోజు వెనుకబడ్డ వర్గాల సంక్షేమ నిధులను కూడా పక్కదారి పట్టించకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.